మీ కిడ్స్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? చిన్నపిల్లలు వాళ్ళకేం స్ట్రెస్ అనుకుంటున్నారా? వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. స్కూల్, హోంవర్క్, ఎగ్జామ్స్, ట్యూషన్స్, కాంపిటీషన్స్, చాలా స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. పేరెంట్స్గా వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఇవన్నీ అనుకుంటాం. ఇదంతా కరెక్టే. కానీ సమ్టైమ్స్ వాళ్ళకి ఫన్ లెర్నింగ్ కావాలి, ఎమోషనల్ బాండింగ్ కావాలి, వాళ్ళ స్ట్రెస్ వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చేటప్పుడు 2+2 అంటే ఆలోచిస్తారు. అది వాళ్ళకి రాక కాదు, మ్యాథ్స్ అంటే భయం, కొత్త క్లాస్, ఇంకా ఏం చెప్పేస్తారో, నేను అసలు మేనేజ్ చేసుకోగలనేమో, మిగిలిన పిల్లలతో నేను అసలు ఈక్వల్ అవ్వగలనా, లాట్ ఆఫ్ టెన్షన్స్ వాళ్ళలో ఉంటాయి. వాళ్ళకి ఇదేం కాదు, చాలా చిన్న సమ్, నువ్వు చేయగలుగుతావు, నెమ్మదిగా నేర్చుకుందాం, ఒక 1 వీక్ లేట్గా వస్తుంది అంతే కదా, ఏమవుతుంది, మనకి ఇప్పుడు అర్జెంటుగా రాయాల్సిన పనేం లేదు కదా అని చెప్పి నెమ్మదిగా ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అవుతూ చేయిస్తాం. కొన్ని డేస్ తర్వాత డైలీ 1 పేజ్ చేయడానికి కష్టపడే పిల్లలు ఈజీగా 4 to 5 పేజెస్ చేస్తారు. అది నేను చెప్పడం కాదు, పేరెంటే డైరెక్ట్గా చెప్తారు. ఎప్పుడు కూడా పేరెంట్స్ మనం కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉండాలి పిల్లలతో. అలా కనెక్ట్ అయ్యేటప్పుడు నిజంగా వాళ్ళకి స్ట్రెస్ ఉన్నా వాళ్ళు మనకి చెప్పడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.